ఏదైతే నాకు ఎంతో సంతోషాన్ని ఇవ్వాలో అదే నా బాధకి కారణమవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ మొదలైన ఈ విషయాన్ని కడదాకా ఎలా ఎదుర్కోవాలి అసలు నాకు అర్థం కావట్లేదు. ఉదయాన్నే త్వరగా రమ్మని ఆవిడే అన్నారు. ఇంతసేపైనా ఇంకా కాల్ రావట్లేదు. ఒకవేళ క్యాన్సిల్ అయిందా లేదా నేనే టైం మిస్ అయ్యానా? లేదే. ఇక్కడ ఎవరిని అడగాలి? రోజీ గారు, నేను వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. ఆమె చాలా పానిక్ అయిపోతారు. తనని చాలా కూల్గా ఉండమని చెప్పండి. అయినా ఆమె వినకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను ఆవిడతో. నెక్స్ట్ వీక్ ఆవిడకి డేట్ ఇచ్చాం. నేను మొన్న చెక్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గానే ఉంది. అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడండి. కన్నా సార్ వాయిస్ ఇక్కడ ఎలా వినిపిస్తుంది? అయినా నాకెందుకు ఇలా అనిపిస్తుంది? లేదు, ఇది పక్కా కన్నా సార్ వాయిసే. ఏదో కేస్ హ్యాండిల్ చేయడం కోసం వచ్చారనుకుంటా. నేనిలా దాక్కునే బదులు వెళ్ళి ఏం విషయమో అడిగిరానా? నేనిక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన విషయం చెప్తే ఎందుకు ఏంటి అని ఊరికే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు. మళ్ళీ నన్ను ఉద్యోగం చేయనివ్వరు, అన్నీ ఆపేస్తారు. ఏ విషయమో ఇప్పుడు చెప్పకూడదు, అదే బెస్ట్ అనిపిస్తుంది. మేకజడా, మేకజడా, అయ్యో నువ్విక్కడున్నావా? నేను అక్కడంతా వెతుకుతున్నాను. నీకు తెలుసా, మొన్న నేను క్లబ్కి వెళ్ళానా, అక్కడ నా ఫ్రెండ్ ఒకరు బాబ్ కట్ చేయించుకుంది. ఎంత చక్కగా ఉందో తెలుసా? అందుకే నేను బాల్ కట్ చేయించుకోనా, బాబ్ కట్ చేయించుకోనా? హలో మేడం, మిమ్మల్నే అడుగుతున్నాను, మాట్లాడండి. మేకజడా, నువ్వొక పిల్లి పిల్ల లాంటిదానివి. ఎప్పుడు సంతోషంగా ఉంటావో ఎప్పుడు దుఃఖంగా ఉంటావో ఎవ్వరికీ తెలీదు. ఏమైందే? ఏమీ లేదు, నేను నిధి గురించి ఆలోచిస్తున్నానంతే. అయ్యో, తన గురించి ఆలోచించాల్సిందేముందే? చదువుకుంటోంది, బాగా చదువుతుంది, రేపు పెద్ద డాక్టర్ అవుతుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. కానీ పెళ్లి విషయంలో అదే కాలు తడబడితే? మేకజేడా, ఎందుకే అన్నీ చెడే జరుగుతాయని ఆలోచిస్తావు? అదెవరో ఒక అబ్బాయిని ఇష్టపడుతోందట. అతనెవరో మనకి తెలియడం లేదు, తను నోరు విప్పి చెప్పట్లేదు. ఆ తేజస్తో అయిన చేదు అనుభవమే మనకి చాలు. మళ్ళీ అది నేను అనుభవించలేనే. ఒకవేళ ఎవరూ ఆ అబ్బాయి గురించి తెలిసి నాకు చెప్పలేదనుకో, నేను ఊరుకునేది లేదు. వేరే ఒక మంచి అబ్బాయిని చూసి నేనే పెళ్లి జరిపించేస్తాను. అదేదో అంటారే, ఎద్దుకు జ్వరం వస్తే గేదెకు మందేశారంట, అలా ఉంది నువ్వు చెప్పేది. నో 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 నో, దీనికంతా నేను ఒప్పుకోను. మరింకేం చేయమంటావు లచ్చి?
కళ్ళు మూసుకుని పిల్లల మాటలు నమ్మేసి మళ్ళీ కుమిలిపోతూ కూర్చోవాలా? సరే సరే, నువ్వేం కుమిలిపోకు, నాతోరా. హాయిగా కూర్చో. సరే, నిత్య జీవితంలో ఇలా జరిగింది, అలాగని అందరి జీవితాల్లోనూ అలా జరుగుతుందని మనం ఎందుకు అనుకోవాలి? ఆ? ఈ విషయంలో నిత్యదేం తప్పులేదు. అది కాదే, మనిద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఏమైనా అనుకున్నావా తేజస్ ఇలా మోసం చేస్తాడని? లేదుగా, అయిందయిపోయింది. మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు, మనం ముందు జాగ్రత్తతో ఉంటే మనకే మంచిది. నిధి కోరుకుంటున్న జీవితంలోకి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అది హెచ్చరిక అని ఎవరన్నారు నీతో? దాని మనసులో ఏమైనా ఉందేమో తెలుసుకుందామనుకుంటే అది మాట్లాడదు. అది తప్ప నాకు వేరే దారి ఏముంది చెప్పు? మేకుజడా, ఈ కాలం పిల్లలు మన్లా కాదు. ప్రేమ, జీవితం, బాధ్యతలు, పిల్లలు, సంసారం ఇవన్నీ వాళ్ళు బాగా ఆలోచించే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మన లోకానికి వాళ్ళ లోకానికి చాలా తేడా ఉంది. మనకన్నా వాళ్ళది పెద్ద ప్రపంచం, అలాగే సమస్యలు కూడా పెద్దవే. అది మనం అర్థం చేసుకోవాలి. నిధి విషయంలో నేను ధైర్యాన్ని కోల్పోయానే. ఈ పగిలిన గుండెకి ఇక ఒకే ఒక్క ముళ్ళు గుచ్చుకున్నా కూడా నేను అలా మాట్లాడుకో. నీ పగిలిన గుండెకి ఎలా కుట్లు వెయ్యాలో నాకు బాగా తెలుసు. ఊరికే ఆలోచిస్తూ తల పాడు చేసుకోకు. ఏంటి? గట్టిగా ఊ అను. స్మైల్ చెయ్యి. ఎంతసేపైనా ఇక్కడే ఉన్నారెందుకు? కన్సల్టేషన్ కోసం ఏమైనా ఇక్కడికి వచ్చారా? అట్లీస్ట్ లోపలికైనా వెళ్ళాలి. కానీ ఇక్కడే కూర్చుని ఏం చేస్తున్నారు? ఏం విషయం కావచ్చు? ఈ హాస్పిటల్లో ఈయనని మీట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకు టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు?